సో చాలామంది నీ రీప్లేస్మెంట్స్ చేసుకుంటుంటారు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత లైక్ 50+ 60+ తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా అంత ఉపయోగం ఉండదు అంటారు. ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే ఏ వయసులో అయినా. నాకు ఈ లైఫ్ ఇంకా చాలు, ఇదేంటిది అంటే నడవలేకపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ అని ఒక విసుగు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక 30 year old ఉన్నాడండి, ఆయన లేచి బాత్రూమ్కి వెళ్ళాలి, లేవలేకపోతున్నాడు, ఇంట్లో వాళ్ళు ఎత్తి తీసుకెళ్తున్నారు. ప్యాథెటిక్ అది. Pathetic దట్ plus టైం also సర్జరీస్ నీడెడ్. absolutely. సో ఇప్పుడు మనం కామన్గా చూసేదంటే ఇది యూజువలీ అబౌవ్ 60. ఓకే, బిలో 60 అంతా మాకు వచ్చేది ఏంటంటే కీళ్ళ వాతం ఉన్నవాళ్ళు. అది కూడా మీరు అన్నట్టు ఇందాక అశ్రద్ధతోటి మందులు సరిగ్గా తీసుకోక వాతం వచ్చేసి పెరిగి. నేను చేసిన యంగెస్ట్ అమ్మాయి అంటే 16. పాపం అమ్మాయి తప్పు లేదు, లేట్గా డయాగ్నోస్ అయింది, 2 వైపులా తుంటి అరిగిపోయింది, నడవలేని పరిస్థితి. మీరు నమ్మరు, కూర్చోమంటే ఆవిడ నుంచొని సడన్గా కింద పడిపోతుంది కుర్చీలో, ఇట్లా లిటరల్ పడిపోద్ది. అదేంటమ్మా అంటే, సార్ నేను ఆ 5 seconds కూడా కూర్చోడానికి అది నాకు టార్చర్, దాని బదులు కింద పడిపోతే ఏంటంటే 1 second నాకు కింద కుర్చీ మీద పడుతుంది అంటే అంత కష్టపడ్డది అమ్మాయి పాపం. 16 years అమ్మ. 16. సో ఇప్పుడు ఆవిడకి తుంటి మార్చాను, ఆవిడ నీట్ పరీక్ష రాసి ఇప్పుడు డాక్టర్ అవ్వబోతుంది. వావ్, సూపర్. అంత బ్యూటిఫుల్. ఇప్పుడు నీట్ పరీక్ష రాసిందంటే కామన్ కాదు కదా, అంటే కష్టపడి చదువుకోవాలా, గంటల తరబడి కూర్చొని చదివి పాస్ అయ్యి స్టాప్డ్. ఎందుకు 16 yearsకి వచ్చింది అమ్మాయి? కీళ్ళ వాతం. అంటే ఇప్పుడు వాళ్ళకి చిన్న ఊర్లో ఉంటారు, ఇంట్లో వాళ్ళకి తెలియలేదు, సో అది కీళ్ళ వాతం అని. అంటే ఇది కీళ్ళ వాతం అండి మెయిన్ గా, అంటే ఎర్లీగా డయాగ్నోస్ అవ్వలే, ఎక్కడెక్కడో తిరిగారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఊర్లో తాయతలు కట్టించుకుంటారు, మంత్రాలు వేస్తారు, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ మన దగ్గరికి వస్తారు కదా. సో అది అయింది. బట్ లక్కీగా ఏంటంటే వి ఐడెంటిఫైడ్ అట్లీస్ట్ మిగతా జాయింట్స్ బి ప్రొటెక్టెడ్. సో అట్లా నేనంటే అందరికీ ఏంటంటే వెన్ పెయిన్ ఇస్ సో సివియర్ యూ కాంట్ బేర్, హ్యావ్ నీ రీప్లేస్మెంట్. మీకు 75 ఏళ్ళు ఉండి కూడా కాళ్ళు వంకర్లు ఉండి నొప్పి లేదంటే ఆపరేషన్ వద్దు అంతే. నొప్పి ఈస్ ద ఓన్లీ ఇండికేటర్ ఫర్ సర్జరీ. అబ్సల్యూట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, సివియారిటీ. ఏజ్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. అంటే మేము ఏం చేస్తామంటే అండి, లెస్ దెన్ 50-55 వి ట్రై అండ్ అవాయిడ్. అంటే వేరే మీన్స్, ఇప్పుడు లావు ఉన్నారు, బాగా లావు ఉన్నారు, ఆ తగ్గటానికి ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనకు తెలుసు చాలా, అంటే డైటీషియన్స్ ఉన్నారు, దాంతో టాబ్లెట్స్ ఉన్నాయి, సర్జరీస్, అవన్నీ ట్రై చేస్తాం. కనీసం ఇప్పుడు 100 కిలోల 50 అయింది అనుకోండి, నొప్పులు తగ్గొచ్చు. సో వీ ట్రై ఆల్ దోస్ మీన్స్. ఇంకా అవి కూడా అయిన తర్వాత అసలు మా వల్ల కాదు అంటే దెన్ వి గో ఫర్ దిస్. సో లెస్ దెన్ 55 వి అవాయిడ్, మోర్ దెన్ 55 దెన్ వి సజెస్ట్. మీకు కష్టం అనిపిస్తే చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు బాగా ఉబ్బకాయ ఉంటే ఫస్ట్ అది తగ్గించుకోమంటాం. అట్లా అంటే ఎంతవరకు ఆపరేషన్ లేకుండా తగ్గగలం అనేది ప్రయత్నం. కానీ వెన్ వి రియలైజ్ ఇంక ఇది ఆపరేషన్ తప్ప వేరేగా అంటే గట్టిగా చెప్తాను నేనైతే, ఇంకా చేసేసుకోండి.